ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 36 ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్స్ అన్నీ కూడా మీనా టు నాడీ ఆస్ట్రాలజీకి సంబంధించినవి. దీనిలో మనం 36 రూల్ మాట్లాడుతున్నాం. వీటికి సంబంధించిన ఫండమెంటల్స్, బేసిక్స్, ఒక ఎగ్జాంపుల్ చార్ట్ మీద ఇవన్నీ అప్లై చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆర్బీఐ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాకి వెళ్తే మీకు అక్కడ లర్న్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ ఇన్ తెలుగు అని ప్లేలిస్ట్ కనిపిస్తుంది. దానిలో అన్నీ మీరు 1 by 1 చూసుకోవచ్చు. ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళందరికీ చాలా డెఫినెట్లీ ఇవి హెల్ప్ అవుతాయి. వేరే వాళ్ళు చూస్తే పొరపాటున ఈ వీడియో క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు రూల్లో ఆథర్ అయిన రాఘవాచారి గారు మనకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏ భావం అయితే మనం పరిశీలిస్తూ ఉంటామో ఆ భావాధిపతి, భావానికి కారకుడు, ఈ 2 గ్రహాలని పరిశీలించి వాటికి గనక సరైన గుణాలు గనక రానట్లయితే ఆ భావము మనం ఊహించిన విధంగా ఉండదు, డిఫరెంట్గా ఏదో ఒకటి ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. అన్సూటబుల్ గుణాస్ అనమాట. అంటే మనకి గుణాస్ గురించి చెప్పున్నారు కదా. ఏం చెప్పారు? గురుబుధులు సాత్విక గ్రహాలు, రవి చంద్ర శుక్రులు మనకి రాజసిక గ్రహాలు, శని కుజ రాహుకేతులు తామసిక గ్రహాలు అని అన్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఎవరెవరి నక్షత్రాల్లో ఉన్నా కూడా వాళ్ళకి సూటబుల్ గుణాస్ వస్తాయి. వేరే నక్షత్రాల్లో ఉంటే అన్సూటబుల్ గుణాస్ వస్తాయి అన్నమాట. అనుకూలమైన గుణాలు కాదు. ఇప్పుడు సాత్వికమైన గ్రహానికి తామసికది రాకూడదు, తామసిక గ్రహానికి సాత్వికమైంది రాజసికమైంది రాకూడదు అనమాట. వస్తే అవి అనుకున్నట్టుగా ఉండవు, ట్విస్ట్ అనమాట. అయితే మనం అర్థం చేసుకున్నది ఏంటంటే అవి సరైన భావాల్లో కనుక ఉన్నట్లయితే పర్వాలేదు. అది సరైన భావాల్లో లేకుండా గుణాలు కనుక కోల్పోయానుకో ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉందనేది నేను అర్థం చేసుకున్న విషయం. ఓకే, మీకేం అర్థమైందో అది కూడా మీరు కామెంట్ చేయండి. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చార్ట్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడున్న రూల్ గురించి నేను బుక్లో చార్ట్ కాకుండా ఎగ్జాంపుల్ కోసం ఇంకో చార్ట్ తీసుకున్నాను. ఇది మనకి ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ చాలా సింపుల్. లగ్న స్టార్ లాడు సన్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు ఇన్ 8th house. 8th house అంటే ఏంటిది? యావరేజ్ కదా. మనం యావరేజ్ చార్ట్గానే కన్సిడర్ చేయాలి. కానీ లగ్నాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్న బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు స్వక్షేత్రగతుడయ్యి యోగకారకుడు అవుతూ విశేషంగా వెల్ పొజిట్ అయి ఉండడం వల్ల లగ్నాధిపతి బాగున్నాడు కాబట్టి కొంతవరకు ఓకే. ఏదో రకంగా కొన్ని సందర్భాల్లో అదృష్టము సాధించే సిచ్యువేషన్స్ కూడా కలుగుతాయి, పాజిటివ్ అన్నమాట. ఇప్పుడు మనకు చెప్పిన రూల్ ఏంటిది? మనం చెప్పినట్టు ఫాలో అవ్వాలి కదా. గుణాస్ ఎలా ఉన్నాయో చూడాలి. గుణాస్ కన్నా ముందు నేనేం చెప్తున్నానంటే పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ సరిగా ఉందా లేదా, అసలు వివాహం బాగుందా లేదా అనేది చూడండి. సప్తమాధిపతి నీచ పొందాడు, తర్వాత సప్తమంలో ఉన్న గ్రహము నీచ పొంది వాళ్ళు రాశి పరివర్తన చెందారు. దీన్ని ఒక రకంగా నీచభంగ రాజయోగంగా చెప్తుంటారు. 2 నీచ పొందిన గ్రహాలు వాళ్ళ రాశుల పరివర్తన చెందాయి. దాన్ని ఒక నీచభంగంగా చెప్పి క్యాన్సిలేషన్ అయింది, నీచత్వం ఏమి ఉండదని చెప్పి చెప్తారు. సరే, క్లాసిక్ రూల్స్ అన్నీ ఇక్కడ పక్కన పెట్టేసేయాలి. మనం స్టార్ లాడ్ థియరీ ఫాలో అవుతున్నప్పుడు కుజుడు డిబిలిటేట్ అయినా సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ పవర్ఫుల్ కదా. సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ ఎక్కువ రిజల్ట్ ఇస్తాడు. సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ చంద్రుడు శని యొక్క నక్షత్రంలో ఉంటూ శని చంద్ర నక్షత్రంలో ఉంటూ పరివర్తన జరిగింది. అంటే 7, 9 పరివర్తన మంచిదే కదా. సో కాబట్టి అది పూర్వకర్మరీత్యా వివాహం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, పాజిటివ్. అదొక పాయింట్. తర్వాత సప్తమాధిపతి డిబిలిటేట్ అయిన యోగకారకుడైన బుధ నక్షత్రంలో ఉన్నాడు. ఆయన ద్వితీయంలో స్వక్షేత్రగతుడు ఉన్నాడు. ఎక్సలెంటా కాదా? డెఫినెట్లీ పాజిటివ్. తర్వాత కళత్రకారకుడైన శుక్రుడు కూడా సేమ్ కుజుడితో పాటు కలిసి తృతీయంలో గురు ఉచ్చులో ఉంటే కలిసి ఉన్నాడు. సరే ఓకే, ఎలా ఉన్నా స్టార్ లాడ్ అయిన బుధుడినే చూడాలి కాబట్టి బుధుడితో ఎవరున్నా కానీ బుధుడే పవర్ఫుల్. ఎందుకంటే బుధుడు తన సొంత ఇంట్లో ఉన్నాడు, అది ఇక్కడ విశేషం. కాబట్టి అది కూడా బాగుంది. అంటే సప్తమంలో ఉన్న గ్రహాలు బాగున్నాయి, సప్తమాధిపతి బాగున్నాడు, కళత్రకారకుడు బాగున్నాడు, వీళ్ళ స్టార్ లాడ్స్ వెల్ పొజిట్ అయి ఉన్నాయి కాబట్టి వివాహము మంచిది. మరి ఇంకెక్కడయ్యా మెలిక అంటే వాటి గుణాస్ని పరిశీలించండి. ఎందుకనంటే సప్తమంలో ఉన్న గ్రహం రాజసిక గ్రహం, అది ఎవరి నక్షత్రం ఆక్యుపై చేసింది? శని నక్షత్రం ఆక్యుపై చేసింది. కాబట్టి పరివర్తన విద్య తామసిక గ్రహంతో అనమాట. అదొకటి గుణం అక్కడ కొంత దెబ్బతింది. నెక్స్ట్ నీచంలో పొందుతూ ఆ గుణాన్ని కూడా కోల్పోయింది, అదొకటి ట్విస్ట్. తర్వాత నెక్స్ట్ శుక్రుడు కళత్రకారకుడైన శుక్రుడు రాజసిక గ్రహం సాత్విక నక్షత్రంలో ఉంది, అదొక ట్విస్ట్. ఇంకోటి సప్తమాధిపతి తామసిక గ్రహం అయ్యాడు కుజుడు, ఆయన కూడా సాత్విక గ్రహం అయిన బుధ నక్షత్రంలో ఉన్నాడు. అక్కడ
మనకి కుజుడు కూడా గుణాన్ని కోల్పోయాడు. సప్తమంలో ఉన్న గ్రహము, కళత్రకారకుడు, సప్తమాధిపతి అందరూ కూడా గుణాలు కోల్పోవడం జరిగింది. ఇది ఒక స్త్రీ జాతకం అనమాట. వివాహం అంతా కూడా ఎక్సలెంట్ అండ్ పాజిటివ్. వివాహం చేసుకునే ముందు కూడా వివాహం చేసుకోవాలా వద్దా, ఈ లవ్ మ్యారేజ్ అని చెప్పి కూడా నన్ను ప్రశ్న జాతకం అవన్నీ అడిగారు, మనం అన్నీ చెప్పాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. సో అయితే ఎక్కడ ట్విస్ట్ అంటే ఇది ఒకటి లవ్ మ్యారేజ్, రెండోది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంకోటి ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలుసు కానీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిసినా కూడా తెలియకుండా ఎల్లోపయ్యి దూరంగా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకోవడం ఎంత జరిగిందనమాట. అంటే ట్విస్ట్ ఉంది కదా. సో రెగ్యులర్గా మనకి నార్మల్గా కనిపించట్లేదు, సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో గుణం పోయి అధిపతుల యొక్క భావాలు సరిగా లేనట్టయితే డెఫినెట్లీ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. గుణం ఒక్కటే పోతే ఏదో ఒక చిన్న ట్విస్ట్తో కొంత స్థాయితో పోతుంది. అంటే ఏ మోతాదులో పోతుంది అనేది మనం చార్ట్ చూసి అనాలిసిస్ చూసి దశని చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇదిగో నేను రాసిన అనాలిసిస్ కూడా చూపిస్తాను, డిస్క్రిప్షన్లో పెడతా, మీకు కావాలంటే ఏ లాంగ్వేజ్లోకైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. చంద్రుడు ఆక్యుపెంట్కి దాదాపు 0% గుణం, అంటే ఏమీ లేదన్నమాట. అక్కడ తామసిక నక్షత్రము, నవాంశ ఇంకే రకంగా రాలేదు. తర్వాత కుజ అండ్ శుక్రులకి ఏదో 33% కొంత గుణం వచ్చిందనమాట. ఇంతకు అట్లీస్ట్ కొంత అన్నా ఉంది. నేను ఇదే అనాలిసిస్ అంతా కూడా రాశానమాట. అక్కడ భావాలు బాగున్నాయి కానీ గుణాలు పోయాయి అనమాట. అందుకని మనకి ఇక్కడ డిఫరెన్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఏం జరుగుతున్నాయి, దశాలాడు భుక్తిలాడు ఏం జరుగుతుంది, భావాలు ఎలా ఉన్నాయి, ఎవరు బలంగా ఉన్నారు, కళత్రకారకుడు ఎలా ఉన్నాడు, సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, ఇలా మనం పరిశీలించుకుంటే ఈ రూల్ అప్లై చేస్తే ఇట్లాంటి మ్యారేజెస్ విషయాల్లో మనకి చాలా బాగా అర్థమవుతుంది ఎక్కడ ట్విస్ట్ అనేది. ఓకే, నాకు తెలిసి మీకు రూల్ అంతా కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలానే మీరు పంచమ స్థానాన్ని వెరిఫై చేయొచ్చు. పంచమంలో ఇంటర్ క్యాస్ట్ ఉండవు కదా అంటే అక్కడ చదువులోనో దేనిలో దానిలో ట్విస్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత వాళ్ళు రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ దానిలో చదివి చేయొచ్చు, డిఫరెంట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అట్లా డిఫరెంట్ దానిలోకి వెళ్ళొచ్చు రెగ్యులర్ స్టడీ కాకుండా. అలా పితృస్థానం తీసుకుంటే ఫాదర్కి డిఫరెంట్ కెరియర్ ఉండొచ్చు, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఏదో జరగచ్చు. ఇలా మనం నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద వెరిఫై చేయొచ్చు. అది భావాలు కనుక బాగోపోయినట్టయితే అక్కడ సపోర్ట్ మిస్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం ఈ గుణాలు భావాలు కలుపుకుని మనం అప్లై చేయొచ్చు. జీవ శరీరాన్ని అప్లై చేయొచ్చు. అన్ని రూల్స్ మనకు తెలిసినవన్నీ అప్లై చేస్తూ ఉంటే ఏది ఎంత ప్రియారిటీలో మనం తీసుకోవచ్చు అనే దాని మీద మంచి అవగాహన వస్తుంది. కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా చాలా బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ చార్ట్స్ మనకు ఉండాలి, నెంబర్ ఆఫ్ ఈవెంట్ డేటాబేస్ ఉండాలి. దానికోసం కూడా మనం ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. మీ డౌట్స్ అన్నీ కూడా నాకు షేర్ చేయండి. సో అట్లనే మీరు ఏ చార్ట్ మీద అయితే ఈ విధంగా అనాలిసిస్ చేశారో ఆ అనాలిసిస్ కూడా పోస్ట్ చేయండి కామెంట్స్లో. మనం చదువుదాం, దాని గురించి మాట్లాడదాం. అండ్ మీ హ్యాపీనెస్ అంతా లైక్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో షార్ట్లీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.